ఆ పల్లె ఒకసారి పాడి వినిపించచ్చు కదా మాకు. మధ్యలో మర్చిపోతే మళ్ళీ నేనున్నా. దీనిలో గొప్ప గొప్ప మాటలు. ముళ్ళంటి కోపం ముళ్ళంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక. ముళ్ళంటి కోపం అసలు ఇలాంటి గొప్ప గొప్ప ఎక్స్ప్రెషన్స్. సో ఆయన ఆ ఆట స్ట్రక్చర్ కూడా పాటలోకి రావాలి. అష్టాచెమ్మ ఆట ఒకటి ఉంటుంది కదా, మెలేసే గళ్ళబాటలో అని చెప్పి ఆయన అడిగారు. అది వస్తే నీకు అభ్యంతరం లేదు కదా, బలవరే సార్ అది రావాలి అని. ఈ పాట రాస్తున్నప్పుడు నాకు బాగా గుర్తున్న తర్వాత ఈ పాట నేను రాయించుకోవడానికి ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, ఇది ఫస్ట్ సాంగ్ మీది శాస్త్రి గారు? అష్టాచెమ్మలో రాసిన ఫస్ట్ సాంగ్ అది. అష్టాచెమ్మకి తిడతారా కొడతారా ఫస్ట్ రాశారు నాకు గుర్తుంది. తర్వాత రెండో పాట మూడో పాట ఇది. ఈ పాట రాస్తున్నప్పుడే శాస్త్రి గారికి విచిత్రమైన విషయం నాకేంటే ఆయనకు ఒక పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్లో ఇలా చేయిపెట్టి మంత్రదండాలు తీసినట్టు పెన్నులు తీసేవారు ఆయన. ఆయనకు ఒక మందం ఉంటే తప్ప ఆయనకు నచ్చదు పెన్ను. మీకు అది చెప్పారు లేదు ఎప్పుడు? ఆయన పెన్నులన్నీ ఒక సైజు ఉంటాయి, ముట్టుకోవడం కూడా లేదు, ఇలా అని ఆయన తీసి నేను అడిగాను ఏమిటండి అంటే ఆయన లేదు మోహన, అది ఒక మందంలో పెన్ను పట్టుకుంటే కన్నా తృప్తిగా ఉంటుంది అనేవారు అని చాలా అలాంటి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక కోక్స్ అంటాం కదా, ఉంటాయి కదా. బట్ ఈ పాట ఎందుకు నాకు చాలా ఇష్టం అంటే ఫస్ట్ మేము డిస్కస్ చేస్తున్న సిచ్యువేషన్ నేను చెప్పిన తర్వాత ఆయన ముందర చెప్పిన మాట ఇది, పల్లవి చెప్పలేదు ఆయన. తనానే దరేనారే ఎంత గొప్పగా చేశాడు ఆ కళ్యాణి అని, జీవస్వరాలు అంటారు ఇలాగే అని మాట్లాడుతూ నిజంగా నెగ్గడం అంటే ఇష్టం ఎలా ఉందన్న. అయ్యి బాబోయ్ గుండెలు బాదుకుని ఇదేమిటి ఎంతమంది రాసింది ఇప్పుడు చెప్తున్నారా అంటే లేదయ్యా ఇప్పుడు వచ్చింది అన్నారు. అంత గొప్పగా ఆన్ ద స్పాట్ చెప్పిన లైన్ అది. ఆ తర్వాత ఆడించే అష్టాచెమ్మ వెనక్కి రాసుకొచ్చి దాన్ని లింక్ చేశారన్నమాట. శాస్త్రి గారు అది కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. కీ ఫ్రేజ్ ముందర చెప్పేసి దెన్ హీ బ్రింగ్స్ ద లిరిక్ టు దట్ ఫ్రేజ్ అనమాట. నీ పంట పండిందే ప్రేమ, నీ పంట పండింది, పంట పండడం అంటాం కదా మనం. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ, నీ పంట పండిందే ప్రేమ, ప్రేమ పంట పండింది నీ పంట. అంటే మనం వీ హావ్ కమ్ టు ది మెయిన్ గడికి వచ్చాము. ఇప్పుడు గొడవ చేయకు జీవితంలో. అసలు మీ సబ్టెక్స్చువల్ గా ఎంత వేదాంతం ఉంటుందంటే ప్రేమ గురించి, స్పర్ధల గురించి, ప్రేమలో వచ్చే గిల్లి గజ్జాల గురించి, ఒకళ్ళనొకళ్ళు అసలు అదంతా ఒక మాటలో సమ్మరైజ్ చేశారండి ఆయన. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం, అందులో ఓడడం కూడా మళ్ళీ అయిష్టత ఉండకూడదు. నిన్ను నువ్వు ఎదుటి మనిషికి ఏమంటారు నిస్సంకోచంగా నిన్ను నువ్వు ఇచ్చుకోవడం, సమర్పించుకోవడమే ప్రేమ. దాన్ని నువ్వు ఓటమి నువ్వు అనుకోవచ్చు కానీ బట్ దట్ యాక్చువల్లీ గెలవడం అది అని అంత అద్భుతంగా. అంటే ఇలాంటి సినిమాకి అంత పాట రాయక్కర్లే యాక్చువల్లీ. అష్టాచెమ్మ సరదా సినిమా, అది కామెడీ అది, కానీ అది శాస్త్రి గారి తత్వం, అది ఆయన మనస్సు అలా పనిచేస్తుంది. అంటే అతి చిన్న సరళమైన విషయంలో కూడా ఎంతో కొంత గాఢత, జీవితానికి సంబంధించిన ఒక సత్యం పలికించడం ఆయన స్పెషాలిటీ. కానీ మళ్ళా పదాలు కూడా చాలా సింపుల్ గా ఉంటాయి. అదే చాలా సరళమైన పదాలు. అంటే అంత సరళంగా అంత గాఢత తీసుకురావడం చాలా కష్టం. అది మనకు కనిపించిన తేలిక. అది కూడా ట్యూన్ కి. అవును, ట్యూన్కి అసలు అది ఆయన రాసినట్టు నా దృష్టిలో ఎవరు రాయలేరు. దీనికి ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, ఆర్కిటెక్టానిక్స్ అనుకుంటా, అది నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఇప్పుడు అంటే ఐఎమ్ జంపింగ్, అంతకుముందు ఆ తర్వాతలో పాట ఉంటుంది, తానే నానా తానానే తానేనా తేరా తేరా రే తేరా రా, అది ట్యూను. అందులో కాన్ఫ్లిక్ట్లు ఏమిటంటే ఇద్దరి మధ్యలో ప్రేమ తాత్కాలికంగా విఫలం అయింది. అది విఫలం అయినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది మన స్థితి, అది ఆయన ఎంత బాగా గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది ఆయన అన్నారు. పైకి వెళ్తుంది కదా ట్యూను, ఇలా చూడాలి, మేడగాలోనే ఉంటుంది నేలకే నాడు దిగిరాదని, కిందకు వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. నాట్ ఓన్లీ లిటరల్గా దానిలో భావం ఉంటూనే లిటరల్గా ఫిజికల్ యాక్ట్, అది గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది నేలకే నాడు దిగిరాదని అని స్పష్టంగా ఆయన ట్యూన్ని యాక్చువల్లీ హీ కాంప్లిమెంటెడ్ విత్ లిరిక్. ఆ ట్యూన్ లో ఉన్న స్వరస్థానాలకి స్వరస్థాయిలకి కూడా జస్టిఫికేషన్. అది 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 ఒక గొప్ప అది వరం. అది వరం అండి నిజంగా. అది ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అదే కానీ కొంచెం ముచ్చట పడేవారు, గుర్తించావా ఎందుకు రాశాను ఇలా అని చెప్తే నాయన మనకైతే అప్పుడు అసలు అంత
అంత పరిపక్వత ఉండదు ఇలాంటి వాళ్ళ ద్వారా. అవును. వీళ్ళ సాంగత్యం తెలుసు. మనకి ఇప్పుడు త్యాగరాజ కీర్తనలో చూసుకున్నారనుకోండి, నగుమోము లాంటి కీర్తనలో గగనానికి ఇలకు బహుదూరం బలినా, ఇది కూడా అండి చాలా మంది సంగీత విద్వాంసులు గగనానికి ఇలకు అని పాడతారు. ఒక్క బాలమురళి గారు లాంటి వాళ్ళే గగనానికి ఇలకు. అది 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 భావం గురించి చాలా గాఢమైన అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి అలా 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 ఎన్ని పాటల్లో ఆయన చమత్కారాలు చేశారంటే శాస్త్రి గారు, అది మీరు తరచి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అది ఇట్స్ లైక్ ఏమంటారు, ఎవ్రీ టైం ప్రతిసారి మీకు ఒక కొత్త పొర బయటపడుతూ ఉంటుంది ఆయన పాటలు విన్నప్పుడు. అరే ఇది నేను ఆలోచించలేదే, ఆయన ఎప్పుడు అడగలేదే, ఇప్పుడు మరీ దారుణం. ఎందుకంటే గబుక్కుని ఫోన్ చేసి శాస్త్రి గారు ఎంత బాగా రాశారని అన్నాను కానీ కూడా లేదు.